వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. దేవుడు ఏమేం చేస్తున్నాడో తన భక్తుల ఎడల ఇక్కడ మాట్లాడుతున్నాడు. వేటగాడు ఎలాగైతే నాశనం చేయాలని చెప్పి ఆ యొక్క ఉరిని ఒడ్డి ఎలా ప్రయత్నం చేస్తూ ఉంటాడో, అటువంటి వేటగాని గురి నుండి కూడా ఏం చేస్తాడంట దేవుడు? విడిపిస్తాడు. మనకు తెలియకుండా చాలామంది మనల్ని వేటాడాలని చూస్తారు, మనలను నాశనం చేయాలని చూస్తారు. మనకున్న ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని సర్వనాశనం చేయాలని సాతానుడు వ్యక్తుల ద్వారా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అటువంటి వేటగాని గురి నుండి కూడా కాపాడుతున్న ఎవరు? దేవుడే. అలా ఎన్నోసార్లు మనల్ని కాపాడే ఉంటాడు, చాలాసార్లు కాపాడు ఉంటాడు. అందుకే ఇప్పటికీ మనం ఎలాగున్నాం? సురక్షితంగా ఉన్నాం. మనం సురక్షితంగా ఉన్నామంటే ఎవరి పేరు చెప్తారు? మన సృష్టికర్తే. ఎంతోమంది మనల్ని వేటాడాలని చూశారు. ఆ వేటగాని ఉరి నుండి మనల్ని విడిపించుకుంటానే, తన బిడ్డలను కాపాడుకుంటూనే ఇప్పుడు వరకు వచ్చాడు దేవుడు. నాశనకరమైన తెగుళ్ళు రాకుండా నిన్ను రక్షించును. తెగుళ్ళు వస్తాయి. అవి ఎటువంటి తెగుళ్ళు? మనలను నాశనం చేసే తెగుళ్ళు ఉంటాయి. మనమేమనుకుంటాం? ఇది నాశనకరమైన తెగులు కాబట్టి ఖచ్చితంగా నేను నాశనం అయిపోతాను అనుకుంటారు. కానీ అటువంటి నాశనకరమైన తెగుళ్ళ నుంచి కూడా దేవుడు కాపాడగల సమర్థుడు. ఆ విశ్వాసం మనకుందా? సరిగ్గా మనకి బలహీనత వచ్చి 2-3 రోజులు బెడ్ మించి లేవలేదనుకోండి, ఎటువంటి ఆలోచనలు వస్తాయి? ఇది తగ్గదేమో, ఇదేదో నన్ను కొంప ముంచడానికి, నా నాశనానికి వచ్చిందేమో, ఎన్ని నెగిటివ్ థాట్స్ వస్తాయి, పిరికితనం గల మాటలు వస్తాయి రావా? కానీ దేవుని పెట్టలేమంటారు, నాయన నువ్వు సమర్థుడివి, నాశనకరమైన గుంటల నుంచి అలాగే వేటగాని ఊరి నుంచి నువ్వు తప్పించుకుంటూ వచ్చావు. ఇప్పుడు నాకు ఏమొచ్చింది? శ్రమయు వేదనయు వచ్చినవి. ఇటువంటిప్పుడు కూడా నువ్వు నన్ను విడిపించగల సమర్థుడు. నాకు వచ్చినటువంటి తెగుళ్ళు ఎటువంటి తెగుళ్ళు? నాశనకరమైన తెగుళ్ళు. అవి కూడా రాకుండా నువ్వు నన్ను రక్షించగలవు అని చెప్పగలిగే ధైర్యం ఎవరికి ఉంటుంది? భక్తులకు ఉంటుంది. దేవుడిపై ఆధారపడే వారికి మాత్రమే ఆ ధైర్యం ఉంటుంది. అందరూ అనలేరు. ఆ టైంలో పిరికితనాన్ని ప్రదర్శిస్తారు, తనకున్న అవిశ్వాసాన్ని బట్టి, అల్ప విశ్వాసాన్ని బట్టి. కాబట్టి దేవుడు ఏమేమి మేలు చేస్తున్నాడు? సాతాను యొక్క ఉరి నుంచి కాపాడుతున్నాడు, అలాగే తెగుళ్ళ నుంచి కూడా మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. కరోనా వచ్చింది, అవునా? ఎంతమంది చనిపోయారు? మనం ఆ లిస్టులో ఉన్నావా? చనిపోయే వారి లిస్టులో మనం ఉన్నావా? లేము. సెకండ్ వేవ్ వచ్చినా కానీ దేవుడు మనల్ని నాశనకరమైన తెగిలేనది, నాశనకరమైన తెగిలే దేవుడు మనల్ని కాపాడుకున్నాడా లేదా? కాపాడుకున్నాడు. కోటీశ్వర్లు బాగా డబ్బులు ఎక్కువైపోయి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి మనల్ని మనం రక్షించుకున్నామా? భూగర్భంలోకి వెళ్ళి దాక్కున్నామా? తెగుళ్ళు వచ్చినాయని భూమిపైనే ఉన్నామా? మరి ఎలా కాపాడబడ్డాం? దేవుడే. నాశనకరమైన తెగుళ్ళ నుంచి కూడా కాపాడుతున్న దేవుడే. వీటిని పరిశీలించే వాళ్ళు ఎవరు భూమి మీద లేరు, దేవుడిని వెతికేవారు లేరు. ఇంత సురక్షితంగా ఉంచింది ఎవరంటే ఏదేదో మాట్లాడతారు, కానీ సమస్త మేలులు నాకు దేవుడే చేస్తున్నాడని భక్తులు అలా తలుచుకుంటారు. 4వ వచనం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. దేవుని రెక్కల కింద ఆశ్రయం అంటే ఇక మనల్ని ఎవరు ఏమీ చెయ్యరు. దేవునిపై యుద్ధాన్ని ప్రకటించి గెలిచే వాళ్ళు ఉంటారా? ఉండరు. ఆయన సర్వోన్నతుడు, ఆయనకు పైగా ఇంకెవరు లేరు. ఆయన ఎదుట శత్రువులు నిలబడలేరు, బలమైన శత్రువులు సైతం నిలబడలేరు. అటువంటి ఆయన యొక్క రెక్కల కింద మనకి ఏముందన్నాడు? ఆశ్రయం. సురక్షితంగా జీవించవచ్చు. కాబట్టి యెహోవాను నమ్ముకొనుడి, ఆయనపై ఆధారపడండి, మీకు ఎటువంటి భయాలు ఉండవు. పిరికితనం అనేది ఉండదు. ఇంకెందుకు పిరికితనం? శత్రువులు ఏం చేయలేరు. నాశనకరమైన తెగుళ్ళు కూడా భక్తులను ఏమీ చెయ్యు. ఎందుకంటే దేవునికి తన భక్తులు ఎంతో విలువైన వారు. కాబట్టి నాశనకరమైన తెగుళ్ళు అంటే ఏంటి? డిసీజెస్, జబ్బులు వచ్చినా కానీ వారు ఎందుకని భయపడరు? వాటిని సైతము దేవుడు తీసేయగలడన్న విశ్వాసము భక్తులకు ఉంటుంది. కాబట్టి అదే లోకస్తులైతే అయిపోయింది నా పని అనుకుంటారు, అయిపోయింది నా పని, ఇది నా యొక్క అంతానికే వచ్చింది అనుకుంటారు.
పిరికితనం అనేది దేవుని వలన కలిగేది కాదు, సాతానుడు వలన కలిగేదే పిరికితనం. మంచి తలంపులు దేవుని వలనే కలుగుతాయి. విశ్వాసము దేవుడిచ్చు ఆశీర్వాదము, దేవుడిచ్చు బహుమానం. అవిశ్వాసము, అల్ప విశ్వాసం, పిరికితనం ఇవన్నీ సాతాను మూలంగా పుట్టేవి. చూడండి, ఎందుకు ఇవన్నీ నేర్చుకోవాలంటే అందరి జీవితాల్లో ఇవన్నీ కూడా ఎదురుపడితే పడవా? పడతాయి. కాబట్టి భక్తులు అటువంటి ధైర్యాన్ని కలిగి ఉండాలంట. చూడండి, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నాడు. డాలునై ఉన్నది సత్యము, దేవుని యొక్క సత్యము. ఒక సైనికుడికి ఏమేమి ఉంటాయో అవన్నీ ఆ సైనికుడిని కాపాడటానికి ఎలా అడ్డు పెట్టుకుంటాడో అవన్నీ సత్యం మనల్ని ఆ విధంగా కాపాడుతుందంట. సత్యము చూడండి, ఆయన సత్యం అలా కాపాడుతుంది. సత్యం అనగా ఆయన మాటలు, సత్యం అనగా దేవుడి మాటలు. మరి అంతగా రక్షించే ఆయన మాటలకు మనము దగ్గరగా ఉంటున్నామా? అప్పుడప్పుడు వింటున్నామా దేవుని మాటలు? మనల్ని కాపాడుతుంది దేవుని వాక్యమేనా? దేవుని వాక్యం మనల్ని కాపాడితే కాపాడదాం. చెప్పాడుగా, సైనికుడి దగ్గర ఉండేవి ఎలాగైతే సైనికుడికి సహాయపడతాయో దేవుని వాక్యం మనకు అన్ని విషయాల్లో నుంచి విడిపించడం, సహాయం చేయటం అనేది దేవుని యొక్క సత్యం అనగా వాక్యము మనలను విడిపించిందా? విడిపించదా? మరి అటువంటి వాక్యానికి సమయం ఇస్తున్నావా? కోటేశ్వర గారు ఇస్తున్నారు సమయం? ఇవ్వకపోయినా కానీ బాగానే ఉంది. సమయం ఇవ్వకపోయినా కానీ ఏమైంది? దేవుడు సంరక్షించట్లేదా? రక్షించట్లేదా? ఇప్పుడు గడిచిన దినాల్లో దేవుడు నేను రక్షించాడా లేదా? కాబట్టి అలాగే కొనసాగింది. కాబట్టి వాక్యం అలాగే ఉంటుందిలే. సత్యం అప్పుడప్పుడు విన్నా కానీ నన్ను దేవుడు కాపాడుతున్నాడు, కానీ అలాగే కొనసాగిద్దా? దేవుడు చూస్తూనే ఉంటాడు అట్లాగా. ముందే చెప్పాను నేను, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుడు మనకు సూచించినటువంటి నీతిని ఎప్పుడైతే వ్యతిరేకిస్తామో వారికి ఏమొస్తాయి అని చదువుకున్నాం స్టార్టింగ్లోనే. కీడులు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఆయన ఎప్పుడు అనుమతిస్తే అప్పుడు వస్తాయి. అందరికి ఒకేసారి కాదు. అర్థమవుతుందా? కాబట్టి ఒక్కొక్కరికి ఒక సమయం ఉంటుంది. కాబట్టి సత్యము, దేవుని సత్యము మనలను కాపాడుతుందని చెప్పినప్పుడు తెలిసిన వెంటనే ఏం చేద్దాం? సత్యం కొరకు సమయాన్ని ఇద్దామా వద్దా? ఇవ్వండి సమయం. ఎందుకంటే మనల్ని కాపాడేది దేవుని మాటలే కాపాడుతాయి అని వాక్యం చెప్తున్నప్పుడు నమ్మిన వారు సత్యం కోసము, వాక్యం కోసము సమయాన్ని కేటాయిస్తారు. తమ పర్సనల్ పనులు సైతము పక్కన పెడతారు. ఏ సమయం కోసం? వాక్యం వినటానికి. వాళ్ళందరూ దేవుని ప్రేమించేవాళ్ళు. దేవుని ప్రేమించేవారిని ఎలా గుర్తుపట్టచ్చు? ఆయన యొక్క మాటలను ప్రేమించే వారందరూ ఎవరిని ప్రేమించినట్లు? దేవుని ప్రేమించినట్లు. అర్థమవుతుందా? చాలామంది మనిషి బ్రతికున్నప్పుడు ప్రేమించరు. ఎప్పుడు ప్రేమిస్తారు? తిననప్పుడు, తినలేనప్పుడు, చూడలేనప్పుడు, త్రాగలేనప్పుడు ఏం చేస్తారు? బాగా ప్రేమిస్తారు. ఖరీదైన దండలు వేస్తారు. దేనికి? పటాలకి. చనిపోయినప్పుడు ఖరీదైన దండలు, ఖరీదైన సమాధులు, ఖరీదైన భోజనాలు ఊర్లో జనాలకు పెడతారు, కానీ మనిషి బతికున్నప్పుడు పెట్టరు. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? దేవుని మాటలు విని వాటిని పాటించాలి. వింటూ ఉంటే ఏం ఉపయోగం? ఎటువంటి ఉపయోగం లేదు. మనం బ్రతికున్నంతకాలం వాక్యం వినము, సమయం ఇవ్వము. పాతాళానికి వెళ్ళిన తర్వాత నేను వింటా అంటే అక్కడ నీకు వాక్యం వివరించే వాళ్ళు ఉంటారా? పాతాళంలో దేవుణ్ణి ఎవరు స్తుతించరు. అరుపులు కేకలే ఉంటాయి అక్కడ. ఇంకా దేవుని స్తుతించడం అనేది ఉండదు. కానీ దేవుడు దీర్ఘశాంతంతో మనల్ని కాపాడుతున్నాడు. ఆ దేవుని ప్రేమ. అంతేగాని చాలామంది అనుకుంటారు, సత్యాన్ని నేను ప్రేమించకపోయినా, వాక్యం నేను గ్రహించకపోయినా, నేను నిర్లక్ష్యంగా ఉన్నా బాగానే ఉంటున్నాను అందరితో పాటు అనుకుంటారు. ఒకరోజు దేవుని కోపం వస్తే ఏం జరిగింది? సరిదిద్దుకోలేని పరిస్థితులు వస్తే ఏం చేస్తారు? సరిదిద్దుకోలేని పరిస్థితులు వస్తే ఏం చేస్తారు? సరిదిద్దుకునే అవకాశం దేవుడు ఇస్తేనే మారుమనసు వచ్చింది. సరిదిద్దుకునే అవకాశం కూడా దేవుడు ఇవ్వలేదనుకోండి, ఇంకంతే. పాతాళానికి వెళ్ళిన తర్వాత అక్కడ సరిదిద్దుకుంటారు. అవన్నీ దేవుడు అంగీకరించడు. తర్వాత 5వ వచనం, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. ఏమేమైతే మనకు హాని చేసే ఉంటాయో, మన శరీరాన్ని నాశనం చేసేటువంటి వివిధ కాలాల్లో వచ్చేటువంటి రోగాలు ఏవైతే ఉంటాయో
బాణాలు ఏవైతే ఉంటాయో అనుకోకుండా వచ్చి తగిలే బాణాల కోసం కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు బయట ఆరు బయట మంచం వేసుకొని పడుకున్నారు, ఎవరన్నా దూరం నుంచి రాయేస్తారేమో అన్న భయం ఉంటే నిద్ర పట్టిద్దా? చిన్నపిల్లలు ఏం చేస్తారు చెప్పండి? ఆకాశంలో ఏ పిట్ట వెళ్తుంది, ఇంతలో రాయి తీసుకొని వేసారు, ఆ రాయి వెళ్ళి ఎక్కడో ఒకటి కింద పడాల్సిందేగా. ఎవరో బయట ఆరు బయట పడుకున్న వ్యక్తి మీద పడితే ఏమైంది? దెబ్బ తగిలింది కదా. అది ముందుగానే ఆ వ్యక్తి ఊహించాడంటే బయట పడుకుంటాడు ఎప్పుడన్నా? అలాంటి భయాలు ఎవరికి ఉంటాయి అంటే, నాకే తగిలిద్ది ఆ రాయి వచ్చి, ఆ కీడులు నాకే జరుగుతాయి అని ఆలోచించిన వ్యక్తి అలా పిరికితనాన్ని చూపిస్తున్నాడంటే ఇతనికి దేవుని సహాయం ఉందని నమ్ముతున్నాడా లేదని నమ్ముతున్నాడు. ప్రతిదానికి భయం, బయటికి వెళ్ళాలంటే భయం, ఎక్కడున్నా ఏదో జరిగిద్ది, అక్కడున్నా ఏదో జరిగిద్ది, మొత్తానికి నాకు కీడులే జరుగుతాయి అని నమ్ముతారు. ఎందుకు నమ్ముతారంటే ఆ పిరికితనం వచ్చింది సాతానుని వలన. ఎందుకంటే దేవుడి నీతి నువ్వు ఎప్పుడైతే వ్యతిరేకిస్తావో నీ చుట్టూ కమ్ముకునే అన్ని భయాలే, అన్నీ భయానికి సంబంధించిన మాటలే నోటి వెంట వస్తాయి తప్ప ధైర్యంగా మాట్లాడేవి ఇంక రావు, పిరికితనమే వస్తూ ఉంటాయి. అందుకే అంటున్నాడు, ఎన్ని రకాల భయాలు కీడులు ఉన్నాయో, బాణాలు వస్తాయను పగటి వేళ, అలాగే చీకట్లో సంచరించి తెగులు కొన్ని ఉంటాయి, రాత్రి మాత్రం వచ్చే ఉంటాయి, అవి మధ్యాహ్నం ముందు వచ్చేటువంటి రోగాలు కానీ, వీటన్నిటికీ వాళ్ళు భయపడతారేమో కానీ నీతిమంతులు మాత్రం ధైర్యంగా ఉంటారంట. చూసారా, ధైర్యం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఆ ధైర్యం ఇచ్చేది దేవుడే. సకల రోగాలు రావాలంటే ఒక ఆత్మీయ జబ్బు ఉంటే చాలు. ఏంటి చెప్పండి? పిరికితనం వల్ల చాలా రోగాలు వస్తాయి. పిరికితనం అనేది దుర్భరమైన జీవితాన్ని ఆహ్వానించింది. ధైర్యంగా కొద్ది దినములు బ్రతికినా చాలు. ఎందుకని? ధైర్యం దేవుని వల్లనే కలుగుతుంది. కాబట్టి ఇన్ని పిరికితనం కలిగినటువంటి వైఖరితో జీవించడం అనేది ఆత్మీయ జీవితానికి సరైనవి కావు. ఇవన్నీ జబ్బులు, ఇవన్నీ ఉండవు. ఎక్కడుంటే దేవుని యొక్క రెక్కల కింద ఆశ్రయం కలిగి ఉన్న వారికి ఎటువంటి భయాలు, బాణానికి సంబంధించిన భయాలు, వివిధ కాలాల్లో వచ్చే రోగాలకు సంబంధించి కూడా వారికి ఎటువంటి భయాలు ఉండవు.